నమస్కారాలండి. గతంలో కొందరు పెద్దలు ఓ మాట చెప్తుంటే విన్నాను. అదేమంటే, "ఏడేళ్ల కరువు, మూడేళ్ల కరువు, ఒక్కేడు కరువు" అంటూ కరువులొచ్చాయట. ఇక అప్పుడు మానవులు మెత్తటి మట్టిని కలుపుకొని, అంటే రేగటి మట్టి లాంటిది కలుపుకొని, పశువుల పాలతోను, పెరుగుతోను కలుపుకొని తిని ఆకలి తీర్చుకొని ఆ విధంగా బ్రతికేవారట. అని ఎవరో చెప్తుంటే విన్నది సమస్యగా నాలో ఉండి ఒకప్పుడు ఒక పెద్ద మనిషిని ఇలా ఎందుకు జరిగిందని వివరించమని అడిగాను. ఇక అప్పుడు ఆ పెద్ద మనిషి కాస్త ప్రపంచ జ్ఞానం తెలిసినవాడు. నవ్వుతూ, నిజమేరా, ఒకప్పుడు దేశంలో మానవులు చాలా తక్కువ సంఖ్యలో ఉండేవారు. ఇప్పుడు 140 కోట్లకు వచ్చారు. కానీ అప్పుడు 40 కోట్లు కూడా లేరు. అందులో సగం 20 కోట్లకు అటు ఇటు ఉండేవాళ్ళు. అయినా ఆ విధంగా మట్టి తిని బతకడం అనేది జరగడానికి కారణం చాలా విచిత్రమై ఉంది అన్నాడు. ఎలా జరిగిందని వివరంగా చెప్పమన్నాను. ఆ 20 కోట్ల మంది కూడా బ్రతకలేకపోవడం కారణం, ఒకప్పుడు మానవుడు ఏం చేసినా గురువులనే వారిని కొందరు ఎంచుకొని ప్రతి విషయానికి వారిని సంప్రదించి మాత్రమే చేస్తూ ఉండేవారు. అలా ఆనాడే కాదు, ఆనవాయితీగా అదే తరతరాల వెంటబడి ఇప్పటిదాకా వచ్చింది. అయితే మానవ శిశువు పుట్టినా ఆ గురువుని అడిగేవారు. అలాగే ఆ శిశువు పారాడినా, నిలబడ్డా, పనులొచ్చినా, బడికి పోయినా, సమర్థైనా, పెళ్ళైనా, కడకు చచ్చిపోయినా ప్రతిదానికి గురువుని అడిగేవారు. అలాగే ఇల్లు కట్టాలనుకున్నా, కట్టినింట్లోకి పోవాలనుకున్నా, పశువుని కొనాలనుకున్నా, నాగలు దున్నాలనుకున్నా, బావి తవ్వాలనుకున్నా, భూమి కొనాలనుకున్నా, ఎద్దుని కొనాలనుకున్నా, బడిని కొనాలనుకున్నా, ఏ వస్తువు కొనాలనుకున్నా గురువుని సంప్రదించేవారు. అందులోని భాగంగానే రైతాంగం అలనాడు ప్రతి సంవత్సరం తొలకరి ముందు అలాగే గురువులు అడిగేవారు. ఆ గురువులు అనేవారు మధ్య మధ్యలో ఇలా ఒక్కేడు కరువు, 2 ఏళ్ళ కరువు, 7 ఏళ్ళ కరువు అంటూ వస్తుందని చెబుతూ ఉండేవారు. ఇక అప్పుడు రైతాంగం భయపడి ఇత్తుగట్ట కూడా వ్యర్థమవుతుందని పూర్తిగా వ్యవసాయాలు మానేసేవారట. కరువు అంటే వర్షాలు రావని, పంటలు పండవని. కానీ అలా నమ్మి రైతాంగం వ్యవసాయం మానేసినాక ఇక వర్షాకాలం రాగానే మరలా యథావిధిగానే వర్షాలు కురిసేవంట. అయితే రైతాంగం అలా వర్షాలు ఎందుకు వస్తున్నాయని అడగడానికి భయపడేవారంట. అలా చాలా కరువులు గడిచాక ఇక కొన్నాళ్ళ కరువుకి కొందరు తెగించి ఇదేంటి వర్షాలు రావంటే వస్తున్నాయి కదా అని ధైర్యంగా గురువులు నిలదీశారంట. ఇక ఆ గురువులు మింగలేక కక్కలేక అతి ప్రసంగం అని కొందరు భయపెట్టారంట. అలాగే మరి కొందరేమో మళ్ళీ నెల తర్వాత రండి అని చెప్పేవారట. ఇక తర్వాత కాలం తీసుకున్న తర్వాత గురువులు బుక్క తిప్పుకొని అవి విషపు వర్షాలు, దాని ద్వారా పంటలు పండితే అది తింటే మనం చనిపోతామని వారి మాట నెగ్గడం కోసం ఇలా చెప్పేవారంట. ఇక ఇది కూడా నిజమనుకొని రైతాంగం వ్యవసాయాలు మానేసేవారంట. ఆ స్థితిలోనే ఎలా బ్రతకాలో తెలియక మట్టి తిని బ్రతికేవారంట. అయితే కొందరు ఆ గురువులను వ్యతిరేకించి పంటలు వేసుకునేవారంట. అయినా సరే వారిని భయపెట్టేవారంట. అలా భయంగా వేసుకొని నిజంగానే తింటే సస్తామేమో అనుకొని భయపడేవారంట. ఇక తెగించి కొందరు తినేవారంట. ఆకలికి తట్టుకోలేక తెగించి తిన్నవారు చస్తామని భయపడేవారంట. కానీ అలా తిన్నవారు సావకపోగా చల్లగానే ఉన్నారంట. ఈ విధంగా రైతాంగాన్ని వ్యవసాయానికి దూరం చేసి వ్యవసాయమే చేయనివ్వకుండా చేయటం వల్ల కరువులు వచ్చాయంట. బ్రతకటం కోసం ఏమీ అర్థం కాక పశు సంపద బాగా ఉంటే ఆ పాలను తాగేవారంట. ఇంకా ఆకలి తీరక మెత్తటి మట్టిని కూడా అలా కలుపుకొని తాగేవారంట. ఈ రకమైన అధోగతితో అలనాడు రేగడి మట్టి, పాలు, పెరుగులు కలుపుకొని తిని బ్రతికేవారంట. దానినే కరువు అని పేరు పెట్టుకున్నారు. ఇక కొందరు తెగించి గురువుల మాట బూటకమని ప్రతి ఏటా వ్యవసాయం అనేది సాగిస్తూ వస్తున్నారంట. ఇప్పుడు మానవుడు రసాయనం సృష్టించుకొని భూమిని, నీరుని, గాలిని కూడా కలుషితం చేసుకున్నా సరే వ్యవసాయాలు అనేవి మారేయకుండా పండించుకుంటున్నాడు. అందుకే 20 కోట్ల మందే కాదు, 40 కోట్ల మందే కాదు, 140 కోట్ల మంది కూడా సాదుకోగలుగుతున్నాడు అని ఆ పెద్ద మనిషి వివరించాడు.